హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రీజనింగ్ పజిల్స్ పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ అయిపోయింది. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కంపల్సరీగా చూడండి. పార్ట్ 1 పార్ట్ 2 చూస్తేనే పార్ట్ 3 క్లియర్గా అర్థమవుతుంది. సో సర్కిల్ అరేంజ్మెంట్స్లో కొన్ని సాల్వ్ చేద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ మనకి ABCDEF అని 6 మెంబర్స్ ఇచ్చారు. 6 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కింద D ఈజ్ ఇన్ బిట్వీన్ F అండ్ B అని ఇచ్చాడు. అంటే D అనేది Fకి Bకి మధ్యలో ఉందని ఇచ్చారు. అండ్ ఫస్ట్ మనకు చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అని చూసుకోవాలి. ఇక్కడ మనకి ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ ఇన్సైడ్లో అన్ని మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 డయాగ్రామ్స్ రిఫర్ చేశాను, ఎందుకంటే ఒక డయాగ్రామ్తోనే మనకి ఎప్పుడు పని అవ్వదన్నమాట. ఆల్వేస్ ఇక్కడ పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో మనకి 2 or 3 డయాగ్రామ్స్ మనం ఫస్టే గీసి ఉంచేసుకోవాలి. సో అలా చేస్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ D ఈజ్ ఇన్ బిట్వీన్ F అండ్ B, అంటే D అనేది Fకి Bకి మధ్యలో ఇచ్చాడు. మనకి రైటా లెఫ్టా అని ఏమి ఇవ్వలేదు. సో FB ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే మనం నెక్స్ట్ దాంట్లో చూస్తే F ఇటు B ఇటు FB ప్లేసెస్ చేంజ్ చేసి ఇలా అయినా రాసుకోవచ్చు. మనకి ఈ రెండిట్లో ఏది కరెక్టో ఇంకా తెలియదు. సో మనం 2 డయాగ్రామ్స్ ప్రిఫర్ చేసినందుకు ఇలా రాసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాయింట్ A ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ D. A అనేది Dకి సెకండ్ లెఫ్ట్లో ఉందని ఇచ్చాడు. అంటే Dకి లెఫ్ట్ సైడ్, మనం ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ రైట్ సైడ్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ పాయింట్ మనకి డ్యామ్ షూర్గా గుర్తుండాలి. సో Dకి క్లాక్ వైజ్లో సెకండ్ పొజిషన్కి A ప్లేస్ చేయాలి. సేమ్ ఇలాగే సెకండ్ డయాగ్రామ్లో కూడా ప్లేస్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే ఈ రెండిట్లో ఏది కరెక్టో మనకు తెలియదు కాబట్టి FB పొజిషన్స్ 2 డయాగ్రామ్స్ని మనం ప్రిఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఆ సెకండ్ లైన్ పాయింట్ ఒకసారి చూస్తే A ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ D అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ E అని ఇచ్చాడు. ఇక్కడ అండ్ అంటే మరియు A అనే అతను Dకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు మరియు ఈకి సెకండ్ రైట్లో ఉన్నాడు. అండ్ అని ఇస్తే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఏ లెటర్ ఇచ్చారో దానికి సంబంధించింది అనమాట. హూమ్ విచ్ అని ఇస్తే హూమ్కి ముందు ఏ లెటర్ ఉందో దానికి సంబంధించింది ఇస్తాం. సో మనకి ఏ అనేది ఈకి సెకండ్ రైట్లో ఉండాలి. సో ఏ అనేది ఈకి సెకండ్ రైట్లో రాసేసుకొని మిగతా పొజిషన్లో మనం మిగిలిన వర్డ్ లెటర్ C పెట్టేసుకుంటాం. సో ఇది మన డయాగ్రామ్. ఈ రెండు డయాగ్రామ్లో ఏది కరెక్టా అని మనకు కన్ఫ్యూజ్ వచ్చింది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో FB పొజిషన్స్ కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి మన రెండు డయాగ్రామ్స్ కూడా కరెక్టే. సో దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ పాజిబిలిటీ, అంటే F ఎక్కడైనా ఉండొచ్చు, B ఎక్కడైనా ఉండొచ్చు. FB పొజిషన్ యొక్క పాజిబిలిటీ అది. మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ 7 పర్సన్ PQRSTUV 7 పర్సన్స్ అరేంజ్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫేసింగ్ సెంటర్ అని ఇచ్చాడు. సో ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ కాబట్టి మనం సెంటర్ వైపు యారో మార్క్స్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ P ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ Q. సో మనం ఇక్కడ ఏ పాయింట్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు PQ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో P ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ Q. Qకి రైట్ సైడ్లో P వేయాలి. రైట్ సైడ్ అంటే ఆల్వేస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో Q నుంచి ఒక సైడ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో Pని ప్లేస్ చేస్తాం. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, 1 పర్సన్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ P అండ్ S. అంటే Pకి Sకి మధ్యలో ఒకరు ఉండాలి. ఇది కూడా మనకి డైరెక్షన్ ఇవ్వలేదు, అంటే Pకి రైట్ సైడ్గా Pకి లెఫ్ట్ సైడ్ అని ఏమీ లేదు. సో Pకి Sకి మధ్యలో ఒకరు. సో ఇక్కడ కూడా పాసిబిలిటీ వచ్చింది. Pకి Sకి మధ్యలో ఒకరు, PS అటైనా రావచ్చు. సో సెకండ్ డయాగ్రామ్ ప్రిఫర్ చేసినందుకు సెకండ్ డయాగ్రామ్ని యూజ్ చేసేస్తే మనకు కన్ఫ్యూజన్ లేకుండా పోయింది. సో S అక్కడైనా రావచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ U సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ S. Sకి థర్డ్ రైట్లో U ఉంది. సో రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని చాలా ఈజీగా మనం, సో రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ అంటే క్లాక్ వైజ్, అలా మనం ఈజీగా డ్రా చేసేయచ్చు. సో Sకి థర్డ్ టు ద రైట్లో U వేసేస్తున్నాం. సో టూ డయాగ్రామ్స్ కూడా పాసిబిలిటీ, అలా అయినా రాయొచ్చు, ఇలా ఇక్కడ కూడా రాయొచ్చు. సో 2 డయాగ్రామ్స్లో ఎక్కడైనా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఏది కరెక్ట్ అని ఇప్పుడు దాకా మనకు తెలియదు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఏంటంటే T ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ U. ఇక్కడ కూడా మనకి ఇమీడియట్ నైబర్ అన్నాడు కానీ ఇమీడియట్ రైట్ ఆర్ లెఫ్ట్ ఇవ్వలేదు. కానీ మనకి ఇక్కడ చూస్తే డయాగ్రామ్లో U పక్కన ఓన్లీ 1 ప్లేసే ఖాళీగా ఉంది. సో U పక్కన Tని ప్లేస్ చేసేసుకుందాం. ఇంకా R సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. ఇక్కడ మనకి చాలామంది ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో చూస్తే మనకి 2 ప్లేసెసే ఖాళీగా ఉన్నాయి. 2 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయంటే R V పక్క పక్కన వస్తాయి. కానీ మనకేమి ఇచ్చాడు, R ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. Vకి సెకండ్ లెఫ్ట్లో R రావాలి. అంటే V నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే మనకి R రావాలి.
కానీ ఫస్ట్ డయాగ్రామ్లో మనకు అది పాసిబిలిటీ లేదు. సో మనం ఫస్ట్ డయాగ్రామ్ తప్పు. సెకండ్ డయాగ్రామ్లో మనం ప్లేస్ చేసుకున్నట్టయితే వి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తే మనకి ఆర్ వస్తుంది. సో సెకండ్ డయాగ్రామ్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 8% అరేంజ్మెంట్ ఇచ్చారు. 8% అరేంజ్మెంట్ ఇంకా సర్క్యులర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఇన్ ఫేసింగ్ ఇన్సైడ్ అని ఇచ్చారు. సో ఇక్కడ 8% అరేంజ్మెంట్లో మనం 2-3 డయాగ్రామ్స్ ముందే తీసేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని బట్టి ఒక్కొక్కటి మనం దీంట్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సి ఈజ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ అని ఇచ్చారు. అంటే సి అనేది ఎఫ్కి ఈకి మధ్యలో ఉంది. సో ఇందాకలా అంటే సేమ్ కేస్. ఇక్కడ మనకి ఎఫ్కి రైటా లెఫ్టా ఏం ఇవ్వలేదు కాబట్టి టూ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే సి అనేది ఎఫ్కి ఈకి మధ్యలో, అంటే సికి రైట్లో ఎఫ్ ఉండొచ్చు, సికి రైట్లో ఈ అయినా ఉండొచ్చు. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీ ఈజ్ నెక్స్ట్ టు ఈ. అంటే ఇక్కడ కూడా నెక్స్ట్ అన్నాడు కానీ రైటా లెఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ జీకి పక్కన ఈ ఉండాలని చూసి, కానీ ఇక్కడ మనకి ఓన్లీ వన్ పాసిబిలిటీ ఉండిద్ది. ఈ పక్కన ఒక ప్లేసే ఖాళీ ఉంది కాబట్టి ఈకి లెఫ్ట్లో ఒక చోట, ఈకి రైట్లో ఒక చోట ప్లేస్ చేసుకున్నాం. ఇంకొకటి ఎఫ్ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి అని ఇచ్చారు. అంటే బీకి రైట్లో ఎఫ్ ఉండాలి. బీకి రైట్ అంటే బీకి యాంటీ క్లాక్ వైజ్. సో మనం ఇక్కడ ఏ 2 దాంట్లో చూసుకున్నట్టే సెకండ్ డయాగ్రామ్ మనకి రాంగ్. ఎందుకంటే బీకి రైట్లో ఎఫ్ రాలేదు, బీకి లెఫ్ట్లో వచ్చింది. సో సెకండ్ వన్ ఈజ్ రాంగ్. సో మనం ఫస్ట్ వన్ని కంటిన్యూ చేద్దాం. మనకి ఇక్కడ ఇచ్చే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హెచ్ ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ ఈ అండ్ డి. అంటే హెచ్ అనేది ఈకి డీకి నైబర్ కాదు. అంటే ఈ పక్కన డి పక్కన హెచ్ రాకూడదు. ఇక్కడ మనకి 3 ప్లేసెస్ మిగిలి ఉన్నాయి. బీకి జీకి మధ్యలో ఉన్న 3 ప్లేసెసే మిగిలి ఉన్నాయి. సో ఇక్కడ హెచ్ అనేది ఈకి డీకి పక్కన ఉండకూడదు. అంటే హెచ్ అనేది మిడిల్ ప్లేస్లో రాకూడదు. అంటే హెచ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అని కూడా ఇచ్చారు. అంటే ఏకి లెఫ్ట్లో హెచ్ రావాలి అండ్ ఈకి డీకి పక్కన హెచ్ రాకూడదు. సో ఇది కండిషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ బీకి జీకి మధ్యలో మనకున్న 3 ప్లేసెస్లో హెచ్ అనేది మిడిల్లో రాకూడదు. మిడిల్లో వస్తే మనకి మిగిలిన 2 ప్లేసెస్లో డి వచ్చేసిద్ది. సో ఇది రాంగ్. ఒకవేళ మనం బి పక్కన హెచ్ కనుక రాసినట్టయితే, బి పక్కన హెచ్ రాస్తే ఆ కండిషన్లో మనకి ఏకి లెఫ్ట్లో మనకి హెచ్ రాయడం కుదరదు. ఎందుకంటే ఇంకా ఉన్న 2 ప్లేసెస్లో ఎక్కడ ఏ పెట్టినా హెచ్ అనేది ఏకి రైట్ సైడ్ ఉండిద్ది. కానీ మనకి ఇచ్చిన కండిషన్లో ఏంటి, హెచ్ అనేది ఏకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి. సో అది కూడా రాంగ్ అయిపోద్ది. సో మనం దీనికి కన్ఫ్యూజ్ కాకుండా కొత్త డయాగ్రామ్లో ఇంకొకసారి ఇవన్నీ రాసుకున్నట్టయితే, సో అన్ని ప్లేస్ చేసేసుకుందాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అన్ని బి నుంచి జీ దాకా ఈ సర్క్యులర్ మొత్తం సేమ్. మనకు మారేది లాస్ట్ 3 కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ 2 సెకండ్ కండిషన్స్ కూడా మనకి రాంగ్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి హెచ్ ప్లేస్ ఏంటంటే డిసైడ్ అవ్వాలి. సో ఇవన్నీ కొత్త డయాగ్రామ్లో ప్లేస్ చేసేసుకొని ఇక్కడ మనకి హెచ్ అనేది బి పక్కన రాదు కాబట్టి హెచ్ మిడిల్లో కూడా రాదు. సో మనకి హెచ్కున్న ఓన్లీ వన్ పాసిబిలిటీ ఏంటంటే జీకి రైట్లో. సో మనం ఇప్పుడు జీకి రైట్లో హెచ్ని ప్లేస్ చేసుకుందాం. జీకి రైట్లో హెచ్ని ప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెచ్కి రైట్లో ఏ అండ్ అలాగే ఏకి లెఫ్ట్లో హెచ్ వచ్చేసిద్ది. ఇలా ఇది మనకి ఇచ్చిన అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసేది. అండ్ ఇంకోటి ఏంటంటే మిగిలిన ఒక లెటర్ డి మిగిలింది. సో ఆ డీని మిగిలిన ప్లేస్లో మనం ప్లేస్ చేసేసుకుంటే మనకి ఇచ్చిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. ఇక్కడ చూడండి హెచ్ అనేది ఈకి డీకి రెండింటికి పక్కన కూడా లేదు అండ్ మొత్తం కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి. అయితే ఇక్కడ 8% సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. ABCDEFGH ఫేసింగ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్కి యారో మార్క్స్ అని వేసేసుకోవాలి. ఇంకా కండిషన్ ఏమంటే ఇక్కడ ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. మనం ఇప్పుడు ఏ అనేది బీకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. సో ఏని ఇక్కడ పేస్ట్ చేసేసిన తర్వాత మనం 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి రెండిట్లో ఒకేసారి రాసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. సో ఏకి బీకి మధ్యలో ఒక పర్సన్, అంటే ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి కాబట్టి బి నుంచి చూసుకుంటే మనకి ఏ అనేది సెకండ్ లెఫ్ట్లో ఉంది. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 2% సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ హెచ్. అంటే ఏకి హెచ్కి మధ్యలో ఇద్దరు ఉంటారు. అంటే ఇక్కడ మనకి హెచ్ పొజిషన్ 2 ప్లేసెస్లో రావచ్చు. హెచ్ ఎక్కడైనా రావచ్చు, అక్కడైనా రావచ్చు. మనకి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ కేస్. సో మనం 2 డయాగ్రామ్స్ని యూజ్ చేయాలి ఈ పొజిషన్లో. హెచ్ అనేది 2 ప్లేసెస్లో పెట్టచ్చు. సో 2 డయాగ్రామ్స్ యూజ్ చేస్తాం కాబట్టి దానికి హెచ్ని ఒక చోట ఇక్కడ ఇంకో చోట అక్కడ ప్లేస్ చేసేసుకుని మనం సెట్ చూసుకోవాలి. సో ఏది కరెక్ట్ అని చూసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్, అంటే హెచ్కి థర్డ్ రైట్లో జీ ఉండిద్ది, రైట్ సైడ్ కాబట్టి మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో హెచ్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 2 డయాగ్రామ్స్తో చూసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లో వచ్చేటప్పటికి హెచ్కి థర్డ్ రైట్లో జీ ఉండాలి. ఫస్ట్ డయాగ్రామ్లో మనకు సాటిస్ఫై అవుతుంది, కానీ అదే సెకండ్ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఏ వస్తుంది ఆ ప్లేస్లో. సో సెకండ్ డయాగ్రామ్ రాంగ్, కాబట్టి మనం ఫస్ట్ డయాగ్రామ్ని ఫాలో అయిపోవాలి. సో సెకండ్ డయాగ్రామ్ని తీసేసి ఓన్లీ ఫస్ట్ డయాగ్రామ్ని ఫాలో అయిపోతుంటాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ అనేది జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉంది. ఇమీడియట్ లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. సో జీకి లెఫ్ట్లో ఈ ప్లేస్ చేసుకోవాలి. ఇంకా మనకి 2 ప్లేసెస్ మిగిలినాయి. 2 ప్లేసెస్లో మనకి ఒక కండిషన్ ఇచ్చాడనమాట. డి అనేది సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. అంటే డి అనేది సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే సికి సెకండ్ లెఫ్ట్లో డి ఉంది. ఇంకొకటి ఎఫ్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి, సికి థర్డ్ రైట్లో ఎఫ్ని పెట్టాలి. సో ఈ 2 కండిషన్ని సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ మనం సి పొజిషన్ని పెట్టాలి. సో సి పొజిషన్ని ఎక్కడ పెడితే మనకి ఎఫ్ మరియు డి 2 సాటిస్ఫై అవుతాయి అది చూసుకోవాలి. సో ఏకి బికి మధ్యలో మనం సిని ప్లేస్ చేస్తే ఇక్కడ చూస్తున్నట్టయితే డి అనేది సికి సెకండ్ లెఫ్ట్లోనూ ఉంది అండ్ ఎఫ్ అనేది సికి థర్డ్ రైట్లో ఉంది. సో ఇవి ఇచ్చిన అన్ని కండిషన్స్ని మనకి ఇప్పుడు వచ్చిన డయాగ్రామ్ సాటిస్ఫై చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.